హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ మనకి మంగళవారం డిసెంబర్ 16ని అబుదాబిలో జరగబోతుంది. సో దీనికి సంబంధించి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ కేవలం 350 మెంబర్స్ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది. బట్ మనకి అవైలబుల్గా ఉన్న స్లాట్స్ మాత్రం 77. మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ వాళ్ళు మెయిన్ టీమ్ కోడ్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బట్ ఫ్యూ ప్లేయర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ చెన్నై అండ్ కోల్కతా, వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. సో వాళ్ళు కొత్త టీం కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఒక్కరికి దగ్గరగా కోల్కతాకి అయితే 64, చెన్నైకి 43 crores పర్స్ ఉంది. సో ఈ ఆక్షన్లో ఏ టీమ్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఏ ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అలానే ఏ స్లాట్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారనేది మనం 1 by 1 ఒక టీం కనుక ఒకటి చూద్దాము. ఫస్ట్ ఈ వీడియోలో వీ విల్ గో విత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీకి మనం ఒకసారి ఐపీఎల్ టీంలో అన్నింటికంటే చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవాలి. వాళ్ళు 17 years కప్పు లేకపోయినా కానీ ఆ ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గదు చూడండి ఆర్సీబీకి. బట్ ఎట్టకేలకు లాస్ట్ టైం కప్పు కొట్టారు. ఆ కప్పు కొట్టారంటే వాళ్ళ టీం కరెక్ట్గా కుదిరింది. కరెక్ట్గా కుదరడమే కాదు, కరెక్ట్ టైంలో అందరూ బాగా ఆడారు. ఎస్పెషల్లీ కోహ్లీ కానీ, వాళ్ళకి ఓపెనింగ్ ఇంతకుముందు కొంచెం నెగిటివ్గా ఉండేది. బట్ దాన్ని ఈసారి ఫిలిప్ సాల్ట్ బాగా ఫిల్ చేశాడు. అలానే మిడిల్ ఆర్డర్లో పడికల్ కానీ, పటిదర్ కానీ, ఇంకా మంచిగా ఫినిషర్గా అయితే మనకి జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఉన్నాడు. వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే కృణాల్ పాండ్యా అటు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ రెండాట్లోనే రాణించాడు. అలానే సుయేష్ శర్మ మీద అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేవు, కానీ అతను కూడా అంతే. ఇంకా లాస్ట్ బౌలింగ్ మనకి భువనేశ్వర్ కానీ, ఎజిల్వుడ్, సో ఎస్దేల్, సో వీళ్ళు కరెక్ట్గా టీం కుదిరింది కాబట్టి కప్పు కొట్టారు. అలానే టీం కుదిరితే కప్పు కొడుతుందంటే కాదు, మనకి పేపర్ మీద ఎంత బిగ్ నేమ్స్ ఉన్నా కానీ కొంచెం లక్ కలిసి రావాలి. బట్ లాస్ట్ టైం ఎట్లయితే ఆర్సీబీకి లక్ కలిసి వచ్చింది, కప్పు కొట్టారు. సో వాళ్ళకి టోటల్గా ఇప్పటి వరకు 17 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ 25. అలానే వాళ్ళు ఖర్చు పెట్టింది 108 crores 60 lakhs. బట్ రిమైనింగ్ పర్స్ ఉన్నది వాళ్ళకి 16.40 crores. ఆర్సీబీ ఒకసారి మనం రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ చూద్దాము. మయాంక్ అగర్వాల్, అతను లాస్ట్ టైం దేవదత్ పడికల్కి రీప్లేస్మెంట్ వచ్చాడు కదా, సో అతను రిలీజ్ చేసింది. అలానే లివింగ్స్టోన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్, సో అతన్ని ఎందుకు రిలీజ్ చేసిందో అర్థం కాలేదు. లివింగ్స్టోన్ కూడా రిలీజ్ చేసింది. ఇంకా నెక్స్ట్ టిమ్ సిఫెట్, స్వస్తిక్ చికారి మన ఇండియన్ ప్లేయరు. అలాగే లుంగ్ని ఇంగ్లాండ్ కూడా రిలీజ్ చేసింది. బట్ అతను రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, మళ్ళీ అతని కోసం బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇండియన్ ప్లేయర్స్ మనోజ్ అండ్ మోహిత్ రాతే, వీళ్ళని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మెయిన్ టీం చూద్దాం మనం, రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్. ఎందుకంటే ఆక్షన్లో ఏ ప్లేయర్స్ కోసం వెళ్తారనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఓపెనింగ్గా మనకి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ ఉన్నారు. నెక్స్ట్ 1 downలో దేవదత్ పడికల్, 2 downలో రజిత్ పడిదార్. నెంబర్ 5లో యాక్చువల్ ఇంతకుముందు లివింగ్స్టోన్ ఆడేవాడు, సో ఆ స్లాట్ ఖాళీ అయింది. దాన్ని నెక్స్ట్ చూద్దాము. ఇంకా నెంబర్ 6 అండ్ 7లో ఫినిషర్గా టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ ఉన్నాడు. నెక్స్ట్ స్పిన్ ఆల్రౌండర్గా నెంబర్ 8లో కృణాల్ పాండ్యా వస్తాడు. ఇంకా నెంబర్ 9లో వాళ్ళ స్పిన్నర్ సుయేష్ శర్మ. అతను మీద లాస్ట్ టైం ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి పర్ఫామ్ చేసినాడు. యాక్చువల్లీ ఆర్సీబీ కప్ గెలవడంలో అతనిది తన వంతు పాత్ర పోషించడానికి చెప్పాలి. అలానే నెంబర్ 10లో భువనేశ్వర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటాం కదా, భువనేశ్వర్ ఉంటాడు. నెంబర్ 11లో ఎజిల్వుడ్. సో ఇది మెయిన్ టీం. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ కింద, సో మనకి దేవదత్ పడికల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. ఇన్ కేస్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే దేవదత్ పడికల్ ఉంటాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎస్జైల్. ఇన్ కేస్ బౌలింగ్ అయితే మెయిన్ 11లో ఎస్జైల్ ఉంటాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద దేవదత్ పడికల్ రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ టీం చూడండి, మెయిన్ ప్లేయింగ్ 11 కోర్ ఉంటుంది కదా, అది ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఎక్సెప్ట్ లివింగ్స్టోన్ ఒక్కడనే రిలీజ్ చేశారు మెయిన్ నెంబర్ 5 స్లాట్లో. ఎందుకంటే వాళ్ళకి ఓపెనర్స్ ఉన్నారు, కోహ్లీ అండ్ సాల్ట్, 1 down బ్యాట్స్మెన్ పడికల్ అండ్ పడిదర్ రూపంలో ఉన్నారు. అలాగే ఫినిషర్స్ ఉన్నారు, డేవిడ్, జితేష్ శర్మ. అలానే స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఉన్నాడు, స్పిన్నర్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళకి మైనస్ ఎక్కడంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒకటి కావాలి కంపల్సరీ. అలానే ఫారెన్ ప్లేయర్స్ ఎవరున్నారు ఈ 11లో? ఓపెనర్గా సాల్ట్ ఉన్నాడు, డేవిడ్ ఉన్నాడు, అలానే ఎజిల్వుడ్. సో ఇంకొక ఫారెన్ ప్లేయర్ కావాలి. అందుకు వీళ్ళు నెంబర్ 5లో ఫారెన్ ప్లేయర్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఒకసారి లిస్ట్లో ఆక్షన్లో ఎవరున్నారు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేదంటే మనకి క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, కానీ బట్ అతనికి వెళ్ళే ఛాన్సే లేదు ఆర్సీబీ. ఎందుకంటే అతనికి హైయెస్ట్ బిడ్ వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే అతను ఒక్కడికే 16 కోట్లు, వీళ్ళ దగ్గర ఉన్నదే 16 కోట్లు. సో దాంట్లో 12 కోట్లు 13 కోట్లు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు.
ఆర్సీబీ ఆక్షన్ ఎట్లా ఉంటుందంటే చీప్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఆ మిడిల్ ఆర్డర్లో కూడా. అలా చూస్తే మనకి ఎవరున్నారు, అగైన్ మళ్ళీ లివింగ్ స్టోనే ఉంటాడు. సో లివింగ్ స్టోన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేకపోతే మన ఇండియన్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, శ్రీలంకన్ నిశంక ఉన్నాడు. సో నా ఐడియా ప్రకారం ఏంటంటే లివింగ్ స్టోను, సర్ఫరాజ్ ఖాను, నిశంకలో ఎవరో ఒకరికి వెళ్ళే ఛాన్స్ ఉంది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం. అలానే ఓపెనింగ్లో కూడా ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాల్ట్ ఉన్నాడు. ఇన్ కేసు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ వెళ్ళే పని అయితే మేబీ డికాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే ఆడాడు డికాక్ ఆర్సీబీకి. సో డికాక్ రీసెంట్గా ఒక వన్డేలో ఒక 100 కొట్టాడు. అలానే లాస్ట్ T20లో ఒక 90 కొట్టాడు. సో అతను ఫామ్లో ఉన్నాడు కాబట్టి మేబీ డికాక్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే బేస్టో ఉన్నాడు కానీ బేస్టో కోసం మ్యాక్సిమం వెళ్ళదు, ఎందుకంటే సాల్ట్ ఉంది కాబట్టి. ఏదర్ వెళ్తే డికాక్. అలానే ఒక ఫారెన్ బౌలర్ మనకు ఆల్రెడీ ఎజిల్వుడ్ ఉన్నాడు. ఎజిల్వుడ్ ఉన్నా కానీ ఎజిల్వుడ్ ఒకవేళ ఇన్ కేస్ ఇంజూరీ అయితే అతనికి మరి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా. ఒకసారి మనం ఎవరున్నారో చూద్దాం ఫారెన్ బౌలర్స్లో. మంచిగా స్పెన్సర్ జాన్సన్ ఒకడు, ఆండ్రిక్ నోటియాని తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే చిన్న స్వామిలో అతను వేసే ఫేస్కి టచ్ చేస్తే 6లు 4లు వెళ్తాయి. అలానే మ్యాట్ హెన్రీ ఉన్నాడు. సో మ్యాట్ హెన్రీని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. కొంచెం రీప్లేస్మెంట్గా మంచి ప్లేయర్సే ఉన్నారు. ఇండియన్ బౌలర్స్కి అయితే మనకి ఎస్దైల్ ఉన్నాడు, రషీద్ దర్ ఉన్నాడు. అలానే ఫారినర్స్కి అయితే ధువన్ తుషారా కూడా ఉన్నాడు. అదే మలింగలాగా వేస్తారు కదా బౌలింగ్, అతను కూడా ఉన్నాడు. సో ఆర్సీబీ ఈ ఆక్షన్లో మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఓపెనింగ్. ఏదైనా లెఫ్ట్ హ్యాండర్ కోసం వెళ్ళాలంటే ఫారినర్స్ కోసం వెళ్తాడు. అలానే మిడిల్ ఆర్డర్లో ఏదైనా ఇండియన్ బ్యాట్స్మెన్, ఫారినర్ బ్యాట్స్మెన్, అలానే ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఫాస్ట్ బౌలర్. ఈ 3 ఆటల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి మనకి 20 స్లాట్స్ ఫిల్ అయిపోతాయి. ఆ లాస్ట్ 5 ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ కానీ ఫారెన్ ప్లేయర్స్ కానీ బేస్ ప్రైజ్ కొన్నా కానీ ఒక 2-3 crores అయిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ మిగిలేదు 13 crores. ఆ 13 crores ఈ 3 ప్లేయర్స్కి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఆర్సీబీ క్యామరన్ గ్రీన్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హై ప్రైజ్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఆర్సీబీ కనుక డికాక్ కోసం వెళ్తే డికాక్ మేబీ అతను ఒక 5 crores లోపల వచ్చేస్తాడు. అలానే మిడిల్ ఆర్డర్లో మళ్ళీ మన ఇండియన్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ అయితే అతను కూడా 2-3 crores వచ్చేస్తాడు. సో 5, 3 ఒక 8 crores. ఇంకా నెక్స్ట్ బౌలింగ్ ఫాస్ట్ బౌలర్లో ఫారెన్ బౌలర్స్ అయితే మేబీ వాళ్ళు కూడా 2-3 crores వస్తాడు కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. నా ఒపీనియన్ ప్రకారం ఇది అనుకుంటున్నా. ఏది ఓపెనింగ్లో డికాక్, మిడిల్ ఆర్డర్లో ఏదైనా సర్ఫరాజ్, మనకి జెమియా స్మిత్ కూడా ఉన్నాడు. అతను కూడా ఒక 2-3 crores వస్తాడు ఒక ఫారెన్ బ్యాట్స్మెన్కి అయితే. ఇంకా ఫారెన్ బౌలర్ అయితే మ్యాట్ హెన్రీ. సో మ్యాట్ హెన్రీ కూడా ఒక 2-3 crores వస్తాడు. సో కరెక్ట్గా సరిపోద్ది. ఇది నా అభిప్రాయం ప్రకారం ఆర్సీబీ ఈ 3 ప్లేయర్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు అనుకుంటున్నా. ఎవరు, డికాక్, మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ ఆర్ లివింగ్ స్టోన్, ఏదర్ మనకి జెమియా స్మిత్ కూడా ఉన్నాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్లోకి వచ్చేసరికి మ్యాట్ హెన్రీ. ఆర్సీబీ కాదు ఏ టీం అయినా కానీ ఆ 3-4 ప్లేయర్స్ని కొనడానికే ఎక్కువ బిడ్డింగ్ వేసే ఛాన్స్ ఉంది. ఆ రిమైనింగ్ 5 ప్లేయర్స్ని కూడా మ్యాక్సిమం బేస్ ప్రైజ్కే కొనేస్తారు. సో ఆ 3-4 ప్లేయర్స్ దగ్గరే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అది ఆర్సీబీ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.